గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు. ఇచ్చింది కాదు, ప్రతి ఒక్క మనిషికి మంచి బాగా పని చేసినారు కాబట్టి ప్రతి ఒక్కరు టీడీపీకి పని చేసి ఇస్తున్నారు. దీని నుంచి వచ్చినారు. దయచేసి మీరు కూడా సమన్వయం పాటించి మీటింగ్ ముందు కొనసాగే విధంగా అదే ఎక్కడ ఆగినాను మన గోవింద్ రెడ్డి గారు ఆయన అంటాడు మాకు పదవులు లేదు, మరి ఎమ్మెల్సీగా ఒకసారి ఏకపక్షంగా నిన్ను ఎమ్మెల్సీ చేసిన పార్టీకి, అలాగే ఎక్కడో బెంగళూరులో ఉండే తీసుకొని వచ్చి ఎమ్మెల్యే చేసిన పార్టీకి నువ్వు ఇచ్చే బహుమతి అని అడుగుతున్నా. ఎంతసేపు పార్టీ అధికారంలోకి వచ్చినాక చూసుకునే విషయాల్ని పార్టీ అధికారం రాకపోతే ముందే మాకు పదవులు కావాలని చెప్పేసి ఈరోజు అలిగిపోవడము ఏమన్నా న్యాయమని అడుగుతున్నా ఈ సభాముఖంగా. ఈరోజు ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదంటే మీ అందరికీ తెలియజెప్పాలా. ఒకే మనసుకు ఉన్న మా అన్నగారు నాన్నగారు కలిశారంటే ఒక అర్థం ఉంది. నీళ్లు తీసుకురావాలి, నియోజకవర్గం అభివృద్ధి చెందాలని వీళ్ళ కలయిక ఏదో ఉందో ఇది పవిత్రమైన కలయిక. వీళ్ళ కలయిక ఇట్లుందో ఒకటి చెప్తా. వేలోడ్లో ఆయన దత్తత తీసుకున్నాడంట. వేలోడ్ గ్రామంలో ఎవరు ఉన్నారా పోయా? వేలోడ్ గ్రామానికి దత్తత తీసుకుని ఎన్నేళ్ళైంది ఆ పెద్ద మనిషి? ఏమని ఇచ్చినాడా? ఒక గింజ ఇచ్చినాడా? మీ బోర్లన్నీ ఎండిపోయేటట్లు చేశాడా? మీకేదో బోర్లు వేస్తాడు అది ఇది అనుకుంటే ఆడ ఒక్క బోర్ పనిచేయడం లేదు. 100 బోర్లు ఆయన తోటికి వేపిస్తున్నాడు. ఇలాంటి నాయకులు మీకు కావాలా? మీరు పల్లెల్లో పోయి నీళ్ళ తీసి అడగాలి. ఇలాంటి నాయకుల్ని స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వీళ్ళంతా ఇంత తప్పులు చేసి కూడా నీళ్ళు ఇచ్చి బీటీ డ్యామ్ నీళ్ళు తీసుకుని వస్తుంటే అన్ని కోట్లు పెట్టి కుందకాయలతో రిజర్వేర్ నిర్మాణం చేసి తాగు నీళ్ళు ఎక్కడొక్కడ నిధుల్లో ఇబ్బంది పక్క వాళ్ళు ధైర్యంగా తిరుగుతుంటే మనం తలంచాలన్నా తల పైకి ఎత్తుకొని చెప్పండి మనం ఎక్కడ తప్పు చేయలే, అభివృద్ధినే కాంక్షించారు తప్ప మరొకటి కాదని చెప్పి కొంత చించుకొని మీరందరూ చెప్పే సమయం ఆసనమైన సోదరులారా. కులాల చిచ్చు పెడుతున్నారు. ముఖ్యంగా రెడ్లు, చాలా మంది రెడ్లలో కులాలు చిచ్చు పెట్టారు. మనమంతా రెడ్లు ఒకటి కావాలా అని చెప్పేసి రెడ్లు ఎప్పుడు ఇంతకు ముందు మన ఆయన నాయకత్వంలో రెడ్లు ఎప్పుడు అట్లా లేరు. మీరు చూసినారు ఆ స్వార్థం ఎప్పుడు లేదు. మా పక్క ఊరిలో అన్న మామ అని చెప్పి పిలుస్తాండ్రి మన ఆయన్ని కానీ మమ్మల్ని. ఇప్పుడు కూడా మా ఊర్లో ప్రతి ఒక్కరు బీసీలంతా కూడా గొల్లోడైతేనేమి అందరూ అన్ని కులాలు గొల్లోడైతే అందరూ కూడా అన్న మామ అనుకో మేము తిరిగే రోజులవి. ప్రయోజనం కోసం ఒక బీసీ నాయకుడు ఎదుగుతుంటే అనగదొక్కాలని చెప్పి రెడ్లకు వ్యతిరేకం కాదు. కులం పైన అభిమానం ఉండొచ్చు, నేను రెడ్డినే, కానీ దురాభిమానం ఉండకూడదు. అన్ని కులాల వాళ్ళు ఓట్లేస్తే ఎమ్మెల్యేలు అవుతారు, కానీ రెడ్లు ఓట్లేస్తే ఎమ్మెల్యేలు అనుకునే నాయకులు ఈరోజు వాళ్ళు రోడ్ల పైన డాన్స్ రైడింగ్ మీరు చూసారా?
రెడ్ల మధ్య ఎప్పుడు బీసీల మధ్య విద్వేషాలు లేవు. వీళ్ళు ఎందుకు రెచ్చగొడుతున్నారని నేను అడుగుతున్నా. ఇన్ని రోజులు లేని సంఘం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎవరు ప్రయోజనం కోసం? అది రెడ్లకేమో నాకు ఉపయోగపడిందంటే లేదు. మా అమాయకులైన రెడ్ల సోదరులు పల్లెల్లో వీళ్ళు వాళ్ళని క్యాష్ చేసుకుని వీళ్ళు పదవుల్లోకి రావాలని తప్పితే ఇంకోటి లేదని మన రెడ్డి సోదరులు గ్రహించాలని చెప్తే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఇవన్నీ కుట్రలు మీరు గ్రహించాలా, మీరు కూడా చెప్పాలా. మనమంతా ఒకటి కావాలా. మీ బీసీ నాయకుడిని మీరు కాపాడుకునే సమయం, లేకపోతే అభివృద్ధి ఇంతటితో నిలబడిపోయే ప్రమాదం కూడా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా అన్ని విషయాలు అర్థమైనని ఇప్పుడు అనుకుంటా. ప్రతి ఒక్కరు పోయి ఇట్లా జరుగుతుండే కుట్రల్ని వాళ్ళు వెనక వాకిల్లో ఏం మాట్లాడుతున్నారని కూడా మీకు తెలియదు. రెడ్లు కలిసినప్పుడు ఏమో ఈ మాట అంటారంట, మనము రెడ్లంతా కూడా ఊర్లు ఇప్పిస్తారా బా వీళ్ళు బీసీలు, మేము ఈసారి గెలిచిపోతారు. యా ఊర్లో యాయప్పుడు ఊరు ఇప్పించారబ్బా. 5 సంవత్సరాల యాయప్పు ఒక్క పేరు ఊరిపోయిన పెద్ద మనిషి. ప్రశాంతంగా ఉంది ఈరోజు రాయదుర్గము, ప్రశాంతంగా ఉంది. ఆయన వచ్చినప్పటి నుంచి ఎక్కడ గొడవలు లేవు. కక్ష రాజకీయాలు ప్రోత్సహించే వ్యక్తి కాదు కాదని టైం తక్కువ ఉంది కాబట్టి ఆఖరిగా ఒక మాట చెప్తారు సోదరులారా. ఈరోజు ఇవన్నీ కుట్రలు మీరు గమనించాలా. నాయకుడు అంటే ప్రజల్ని కాపాడేవాడు నాయకుడు, కానీ ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి మీరు వాళ్ళే నరకండి, వీళ్ళే నరకండి, ఆ పార్టీ వాళ్ళు నరకండి, అది కాదు. మీరు కూడా ఎప్పుడు కూడా మనము శాంతితో సాధిస్తాం. ఏ పార్టీ వాళ్ళైనా సరే మనం అభివృద్ధి మంత్రంతో పోదాం, కానీ మనకు గొడవలొద్దు. అది ఆ విధంగా రాయదుర్గం ముందుకు తీసుకుపోదాము. మీ బాధ్యత తెలుగు సైనికుల పైన ఉందని తెలియజేస్తూ, ఆయనేమో మన ప్రతిపక్ష నాయకుడు పేరు తెలుసు కదా మీకు, పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు ఒకటి సభాముఖంగా నాకైతే అనుమానం ఉందంటే నేనేమనడం లేదు. ఆయన ఏమన్నాను, ఆయన ఓసీనా బీసీనా? పొద్దున్నేమో సుపరిచితుడుగా ఉన్నప్పుడు ఏమో బీసీ అంటాడు, అపరిచితుడుగా ఓసీ అయిపోతాడు. మీరందరూ కూడా పిల్లి కళ్ళు మూసుకొని పాల్పడుతుంది. రాయదుర్గం ప్రజలకు తెలియలేదు అని చెప్పేసి దయచేసి అలా అనుకోద్దండి. రాయదుర్గం ప్రజలు చాలా తెలివైన, తగిన సమయంలో తగిన రీతిలో చెప్తారు వాళ్ళు ఓటు ద్వారా. థ్యాంక్ యూ.